పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మరియమాత మానవుల మాత. జంతువులు పిల్లలను కంటాయి, నరులు బిడ్డలను కంటారు. జంతువులు కేవలం వాటి పిల్లల దేహ పోషణ కొరకు చన్నుచూపి పాలిచ్చి పోషిస్తాయి. ఆ పిల్లలు పెద్దయ్యాక వాటిని నిడవక పట్టించుకోరు. కానీ నరులు అలా కాదు. మానవులు, మానవ పితలు తమ బిడ్డలను వ్యక్తుల్లాగా ఆదరిస్తారు, శాశ్వతంగా ప్రేమిస్తారు. మరియ కూడా ఇలాగే. ఆమె మెస్సయ్యకు తల్లి కావడానికి ప్రేమ భావంతో అంగీకరించింది. మెస్సయ్య శిశువును కంది. ఆ కుమారుణ్ణి గాఢంగా ప్రేమించింది. కానీ ఈ కుమారుడు తన తల్లులంతా కనే కుమారుడిలాంటివాడు కాడు, భగవంతుడు కూడా. కనుక మరియ ఈ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించిందో అంతగా ఆరాధించేది కూడా. ఆమె ప్రేమే ఆరాధన. మనం క్రీస్తుని నా దేవా, నా ప్రభు అంటాం. కానీ ఆమె నా కుమార, నా దేవా అనేది. ఇలాంటి తల్లి మరియ ఒక్కరే. కనుక ఆమెను ఎంతైనా స్తుతించాలి. క్రీస్తు రక్షకుడు. మనం రక్షింపబడిన వాళ్ళం. ఈ రక్షణం ద్వారానే పరలోకంలోని పిత మన తండ్రి అవుతాడు. క్రీస్తు తన పెద్దన్న అవుతాడు. మరియమాత మానవుల తల్లి అవుతుంది. ఈ తల్లిని మనం స్తుతించి మహిమపరచాలి. ఆమె మహిమలన్నిటిలోనూ గొప్ప మహిమ దైవమాతృక కావడం. ఈ మాతృత్వాన్ని బట్టే స్త్రీలందరిలో ఆమె ధన్యురాలు. సమస్త జాతులు ఆమెను భాగ్యవతి అని కొనియాడాయి. కొంతమంది భక్తులు దేవమాత వద్ద నుండి నిత్యం అవి ఇవి అడుగుకుంటూ ఉంటారు. కానీ ఆమె మహిమను, మాతృత్వాన్ని స్మరించరు. ఎవడో ఒకడు నిత్యం మంగళవార్త జపంతో 2వ భాగం మాత్రమే చెప్పుకునేవాడట. ఈ జపంలో మొదటి భాగం మరియను స్తుతిస్తుంది, 2వ భాగం ఆయా మనవులను అడుగుకుంటుంది. అతడు మరియమాత నుండి మనవులు పొందితే చాలు, ఆమెను స్తుతించడం దేనికలే అనుకునేవాడు. మన ప్రవర్తన ఇలా ఉండకూడదు. మరియమాత ఆనాడు లోకానికి క్రీస్తును అందించింది. ఈనాడు మనకు ఈ క్రీస్తును అందించి ఆ తల్లిని అడుగుకోవాలి. ఆమెను కొనియాడుతూ నీ గర్భఫలం ఆశీర్వదింపబడునుగాక అంటాం. మరియ అనే చెట్టు క్రీస్తు అనే మంచి పండును కాచింది. ఆ పండును సంపాదించుకోవడంకుంటే మనం ధన్యులమవుతాం. కనుక ఆ పండు కోసం ఆ తల్లిని అడుగుకోవాలి. భక్తుడు బెర్నాడు జీవితంలో ఓ వృత్తాంతం వినిపిస్తుంది. బెర్నాడు మరియ భక్తుడు. ఓనాడు అతడు మరియ మీద స్మరణలు పడుతూ, నీవు నా పట్ల తల్లిగా మెలగడం లేదు కదా అన్నాడు. వెంటనే మరియ తల్లి అతని మాట తీరు సవరిస్తూ, నీవు మాత్రం నా పట్ల బిడ్డలా మెలుగుతున్నావా అని అడిగిందట. మనం కూడా ఏ భ్రాస పనులు చేసినప్పుడల్లా మరియమాత పట్ల బిడ్డల్లా మెలగడం మానివేస్తుంటాం. ఈ దౌర్భాగ్యానికి గురి కాకుండా ఉండాలని కూడా ఆ తల్లినే అడుగుకుందాం.